ఓ అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఓ అన్నా చూడుండ్రి, నేను రాఖీల పండుగ కోసం అయితే మస్తుగా మంచి లడ్డూలు అయితే చేస్తున్నులా. ఇక ఈసారి అయితే స్వీట్లు కొనదలుచుకోలే బయట, ఎందుకు నా చేతులతో నేనే తీసుకొని పోయి తినబెడతా అన్నట్టు గిట్ల మినప లడ్డూలు అయితే చేసిన రాఖీల పండుగ కోసం. మస్తు బలం కదా. చూడుండ్రి, ముందుగా నల్ల మినపప్పు, గదే మినుములు అంటారు కదా, గవి తెల్ల మినపప్పు పావు కిలో తీసుకొని మంచిగా దోరగా గిట్ల వేయించుకున్న కడాయిలా. చల్లగైనాక ఇక మిక్సీ జార్లు వేసుకొని మెత్తగా పొడి పట్టుకున్నా. ఇక ఆ పొడిలకు మళ్ళీ అర్ధ కిలో బెల్లం వేసి మళ్ళీ మిక్సీ జార్లు వేసి మళ్ళీ పొడి పట్టుకున్నులా. పొడి పట్టుకున్నాక మంచిగా అంత ప్లేట్లు వేసుకొని మంచిగా వేడి వేడి నెయ్యి పోసుకుంటా లడ్డూలు లెక్క చేసుకుంటూ అయితే మస్తు ఉంటుంది. ఈసారి అయితే గిట్లా ఐడియా చేసిన మంచిగా హెల్తీ లడ్డూలు అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. మీకు కూడా ఈ వీడియో అంతా చూసి నచ్చితే ట్రై చేసుకోండి. ఇక గిట్ల లడ్డూలన్నీ నాకు 50 లడ్డూలు అయితే అయినాయి. ఇక రాఖీ కట్టిన వాళ్ళకి పెట్టినాక ఇక మిగిలినవి మనమే కదా తినేది, మనిషికోటి అన్నట్టు గిట్ల లడ్డూలు అయితే వేసుకొని మంచిగా డబ్బాలను అయితే వేర్చిన. ఇక లడ్డూల కథం అయితే రాఖీలు కొనబోవాలి కదా మళ్ళీ. ఇక అదే రోజు కొనాలంటేనేమో పిరం ఉంటాయి, ఇక రష్ అంటే రష్ ఉంటుందని మేము 2 రోజుల ముందే గిట్ల రాఖీలు అయితే తెచ్చి పెట్టుకుంటాము. మీరే స్వీట్ తీసుకుపోతారో, మీరేడ రాఖీలు కొంటారో నాకైతే జర కామెంట్ అయితే చేసుడు మరవకుండ్రి. గట్లనే ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా మన ఛానల్ జర కొత్తగా చూసేటోళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గిసొంటి మంచి మంచి లడ్డూల కోసం మన ఛానల్ని అయితే ఇడవకుండ్రి, కంటిన్యూగా చూస్తూనే పోండ్రి. ఏమంటున్నా మరి, ఓ డబ్బాలు అయితే పెడుతున్నాయి ఇక లడ్డూలు. డబ్బాలు పెట్టి ఇక చేతులు గీతులు కడుక్కొని ఇక తయారయ్యి ఇక రాఖీలు అయితే కొనుక్కొస్తా. ఓకేనా, ఉంటా మరి, బాయ్ బాయ్.